ఇందిరా శోభన్ గారు ఎట్లా స్పందిస్తారండి? తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి లిక్కర్ ప్రకంపనలు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారిని కూడా ప్రశ్నించేందుకు ఒక సిట్టును ఏర్పాటు చేసినట్టు ప్రాథమికంగా తెలుస్తుంది సమాచారం. దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించినటువంటి లిక్కర్ కుంభకోణం తెలంగాణ రాష్ట్రం నుండే ప్రారంభమైనటువంటి అంశం మీ అందరికీ తెలిసిందే. ఇందిరా శోభన్ గారు ఎట్లా స్పందిస్తారు? అన్నా, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి పాలసీని చూసే ఆమె దాన్ని ఢిల్లీలో కూడా చెయ్యాలి అన్న దాంతోనే కదా ఆమె గెలుపుకున్నది. మొదలైంది అక్కడే సినిమా. అదొక సిండికేట్ ఏర్పడి ఎట్లా చేయాలన్న దానికి. కానీ ఇక్కడ టానిక్ కి సంబంధించినటువంటి ఇష్యూ అయితే ఏంటంటే, ఒకటి చూపించారు, ఇంకొక బిజినెస్ చేశారు. అంటే పర్మిషన్ ఉన్నది కొద్ది మాత్రానికి, కానీ దానిని ఎక్స్పాండ్ గా ఉంది పర్మిషన్ అనే విధంగా పర్మిషన్ లేని దగ్గర కూడా వాటి యొక్క షాప్స్ ని పెంచి అసలు పాలసీకి విరుద్ధంగా పనిచేశారు. దాని ద్వారానే ఇవాళ దాదాపుగా ఒక 500-600 కోట్ల రూపాయలు నష్టం జరిగింది గవర్నమెంట్ కి అనింది. సో ఢిల్లీ పాలసీ కూడా సేమ్ 2000 కోట్ల రూపాయలు నష్టం జరిగిందని లెఫ్టినెంట్ గవర్నర్ ఇచ్చారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే రకమైనటువంటి లైన్ లో జరిగినట్టు. సో ఇక్కడ కూడా సేమ్, అక్కడ డిప్యూటీ సీఎం ఇన్వాల్వ్మెంట్, ఇక్కడ కూడా ఇక్కడ ఏంటంటే ప్రభుత్వ పెద్దల సహకారం, అంటే మంత్రి గారు అయి ఉండొచ్చు. తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి దాని కథనాల ప్రకారంగా అంటే ఇంత పెద్ద మొత్తంలో జరిగింది, ఫారెన్ లిక్కర్ తీసుకొచ్చి ఇక్కడ అమ్మకాలు జరిగినాయి అని అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల యొక్క ప్రమేయం లేకుండా ఇంత పెద్దదన్నది జరగదు. 100% వాళ్ళ యొక్క హస్తం ఉందన్నది మనకు అర్థమవుతుంది. ఆఫీసర్ల పిల్లలు ఇందులో ఉన్నటువంటి వాళ్ళు, బిజినెస్ అంటే ప్రతిని కూడా దొరికినంత దాచుకో అనే ఒక నినాదంతోన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అంతా కూడా ఎక్కడికక్కడ ఇవాళ నేను పేపర్లో చూసాను. అంటే వీళ్ళు చేసిన అంటే పర్సనల్ గా వాళ్ళ సంపాదన పెరిగింది తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఇన్కమ్ పెరగలేదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అప్పు పెరిగింది. ఇవాళ గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల కింద ఈ రోజు పర్ డే 207 కోట్ల రూపాయలు పర్ డే గవర్నమెంట్ కట్టాల్సిన పరిస్థితి ఉన్నది. ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ కిస్తీలు అయిండొచ్చు, దాని యొక్క మిత్తి అయిండొచ్చు. నెలకి 25,000 కోట్ల రూపాయలు ఇవాళ గవర్నమెంట్ లిటరల్ గా ఏం తిన్నా తినకపోయినా, నువ్వు జీతాలు ఇచ్చినా ఇవ్వకపోయినా సంబంధం లేదు, నెలనాడు మాత్రం ఈ అమౌంట్ పే చేయాల్సిందే. అంటే ఇంత దరిద్రంగా మీరు ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేశారని చెప్పడానికి అసలు బాధ అనిపిస్తుంది. అసలు ఏమవుతుంది, ఏం జరుగుతుంది, రాష్ట్రం ఎటు పోతుంది, ఇవి ఒక్కొక్కటి తవ్వుతూ పోతూ ఉంటే వీటి వెనక చాలా పెద్ద చిట్టా ఉందన్నది మనకు కనబడుతుంది. సో ఇవాళ ఈ టానిక్ అనే దానికి సంబంధించి కొన్ని సందర్భాల్లో అయితే కొన్ని ఇప్పుడు గత ప్రభుత్వంలో షాడో సీఎం గా పనిచేసినటువంటి వాళ్ళ బామార్ది కూడా ఉంటున్నటువంటి ఘటనలు కూడా, మాటలు కూడా మనకు వచ్చిన్నాయి. సో ఆయనకు సంబంధించిన క్లబ్బులు కూడా ఉన్నాయని కూడా మనం మాట్లాడున్నాం. సో ఇవన్నీ కూడా ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది. త్వరలోనే వీటికి సంబంధించినటువంటి అన్ని విషయాలు ప్రభుత్వము చాలా క్షుణ్ణంగా ఏ అంశాన్ని ఏ విధంగా ధ్వంసం చేశారు, దీనివల్ల ప్రభుత్వ ఖజానాకి ఎంత నష్టం జరిగింది, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మొత్తం అంతా కూడా ఎవ్రీథింగ్ రేవంత్ రావు నాయకత్వంలో చాలా స్పష్టంగా ఈ సమాజం ముందు పెట్టబోతుంది. ఈ సమాజాన్ని దోచుకున్నటువంటి వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తప్పకుండా ప్రతి రూపాయిని తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రజల సొమ్ము. తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ అంటే కేసీఆర్ గారు తన యొక్క ఉన్నటువంటి అధికారాన్ని ఎంత విధ్వంసం చేశారు, ఎన్ని రకాలుగా నాశనం పట్టించారు. ప్రమేయం లేనటువంటి ఆఫీసర్లని కూడా వీళ్ళ స్వార్థం కోసం వాడుకొని వాళ్ళని కూడా ఇందులో పావులుగా చేసి ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టినారన్నది మనకు అర్థమైపోతుంది. ఈ గత 4 రోజుల్లో అంటే దాదాపు ఒక 2 months నుంచి అనుకుంటాను మనం ఒక్కొక్క దానిపైన రివ్యూ చేస్తున్నప్పుడు ఏ దాంట్లో ఎలా జరిగిందనడానికి మనకు అర్థమైపోతుంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఎక్సైజ్ పాలసీకి సంబంధించినటువంటి చేసినటువంటి దాంట్లో కీ పాత్ర ఆ శాఖ మంత్రి గారిది, దాని ప్రిన్సిపల్ సెక్రటరీ గారిది. సో దీనికి ఆమోద ముద్ర వేసినటువంటి ముఖ్యమంత్రి గారిది. సో గత ప్రభుత్వంలో వీళ్ళ యొక్క భాగస్వామ్యం ఉంది కాబట్టి తప్పకుండా అందరూ దోషులుగా ఇవ్వబడతారు. ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీలో ఏ విధంగా ముఖ్యమంత్రి, తర్వాత డిప్యూటీ సీఎం గారు మనీష్ సిసోడియా గారు, దానికి తాలూకు సంబంధించినటువంటి సౌత్ యూత్ ఎవరు మాట్లాడుతున్నాం కదా, మొత్తం చిట్టా అంతా ఏ రకంగా అయితే ఊచలు లెక్క పెడుతుందో వీళ్ళకి కూడా ఇవి ఏమంటారు, ఇవి తప్పదు. వాళ్ళకు కూడా ఎవరైనా కూడా తప్పు చేసినవాడు శిక్ష అనుభవించాల్సిందే, భరించాల్సిందే. అల్టిమేట్ గా ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ జరిగినటువంటి ఈ విధ్వంసాన్ని
ఈ ప్రజలు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ దాన్ని యొక్క మార్కు కూడా చూపిస్తారు. ఎందుకంటే వద్దని ఆల్రెడీ తిరస్కరించారు. మొన్న కేటీఆర్ ఒక మాట చెప్పారు ఒక ఛానల్లో, ఏమన్నారంటే ఆంధ్ర ప్రజలు తెలివి కల్లవారు కాబట్టి హైదరాబాద్ లో మమ్మల్ని ఎంచుకున్నారని చెప్పారు. అంటే తెలంగాణ ప్రజలకి తెలంగాణ అస్తిత్వాన్ని వాళ్ళ మాటల్లోనే లేదు అని చెప్పారు వాళ్ళు. అంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరికీ కూడా అర్థమైపోయింది కదా వీళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ధ్వంసం చేశారో, ఏ విధంగా నాశనం పట్టించారని. సో వాళ్ళు కూడా ఇవాళంతా కూడా కాంగ్రెస్ పార్టీకి డైవర్ట్ అయ్యే పరిస్థితి కనబడుతుంది. తప్పకుండా వీటి మూల్యము కేటీఆర్ గాని, కేసీఆర్ గారు గాని, కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా, దానితో పాటు ఆయనతో మంత్రివర్గంలో పనిచేసిన వాళ్ళు అందరూ కూడా భాగస్వాములు. అధికారులను కూడా వదిలే ప్రసక్తి లేదు. ఇవాళ హెచ్ఎండిఏకి సంబంధించిన ఇష్యూ ఉంది. హెచ్ఎండిఏలో సంబంధించినటువంటి దాంట్లో ఆయనని ఒక హెచ్ఎండిఏ తన పేరు గుర్తు రావట్లేదు. సో అతన్ని పట్టుకుంటే ఆటోమేటిక్ గా తన ద్వారా అందరూ కూడా చాలా మంది బాలకృష్ణ నుంచి అరవింద్ గారు అయ్యారు. అరవింద్ నుంచి ఇంకా కొన్ని పేర్లు బయటకు వచ్చాయి. సో ఇట్లా ఒకదానికొకటి నువ్వు ఎక్కడ చేసినా, నువ్వు ఏది కదిలిచ్చినా మళ్ళీ సెంటర్ పాయింట్ అన్నది గడియే కనబడుతుంది. గడిలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కనబడుతున్నారు. కాబట్టి వాళ్ళు లేకుండా మనం ఏం చెప్పలేకుండా ఉంది ఇప్పుడు జరిగినటువంటి విధ్వంసానికి. అందుకనే నేను అదే మాట చెప్పా, చెల్లె తిహార్ జైల్లో ఉంటే అన్న చెర్లపల్లిలో, అయ్యే ఇంకో జైల్లో ఈ రకంగా వాళ్ళ యొక్క ఒంటరి శేష జీవితం గడిపే పరిస్థితి ఏర్పడుతుందేమో బాధ అనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమంలో పనిచేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాక ఇట్లా ఈ రకంగా అంటే అత్యాశకు పోయి కక్కుడు. అంటే ఇలాంటి విధ్వంసకర తెలంగాణను ఎవరు కోరుకోలేదు కదమ్మా. తెలంగాణ అభివృద్ధి తెలంగాణను కోరుకున్నారు కానీ ఇప్పుడు విధ్వంసకర తెలంగాణను సృష్టించారు. ప్రజలు మోయలేనటువంటి భారాన్ని ప్రజలు ఎక్స్పెక్ట్ చేయకుండా ప్రజల మీద భారాన్ని మోపినటువంటి బాధ్యత బీఆర్ఎస్ పార్టీకి చెందుతుంది. కరెక్ట్. అందుకని ఇట్లాంటి విధ్వంసం చేశారు కాబట్టి ప్రజలు కూడా వేచి చూస్తున్నారు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, అసలు ఎవరిపైన ఏ రకమైనటువంటి చర్యలు ఉంటాయని చాలా యాంగ్జైటీగా ఉన్నారు. కాబట్టి తప్పకుండా వాటన్నింటి విషయంలో గవర్నమెంట్ ఎక్కడా కూడా వెనక్కిపోయే ప్రసక్తి లేదు. రేవంత్ అన్న చాలా క్షుణ్ణంగా స్పష్టంగా అధికారులకు కూడా చాలా వాళ్ళకి అన్ని రకాలుగా ఏమంటారు ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు. సో ఎవరైనా వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే తప్పు చేస్తే శిక్షించాల్సిందే. సో మీ యొక్క ఎంక్వైరీని మీరు మొదలు పెట్టండి, మీ పనులు చేయండి అని చెప్పేసి ఆ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. కాబట్టి అధికారులు కూడా స్వేచ్ఛగా పనిచేస్తున్నారు. తప్పకుండా మనం త్వరలోనే ఈ లిస్ట్ అంతా కూడా మనం చూస్తాం.